ఏ ప్రభుత్వానికైనా శ్రీరాముడి పాలనలో రామరాజ్యం ఆదర్శమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం పట్టణంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ను రామ్మోహన్ నాయుడు సందర్శించారు. మార్కెట్లో వ్యాపారులను ఆప్యాయంగా పలకరించారు. మార్కెట్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో మార్కెట్ ఉండేలా పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందన్నారు. నూతన మున్సిపల్ కార్యాలయంతో పాటు త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ఏ పరిపాలనకైనా ఒక ఆదర్శం రామరాజ్యం. అలాంటి రామరాజ్యం స్థాపించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆ భగవంతుడు శ్రీరాముడి తాలూకు ఆశీస్సులు నిరంతరం కూడా ఉండాలి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ని సందర్శించడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, మా కలెక్టర్ స్వప్నిల్ గారు, అలాగే అందరం కలిసి ఒక మంచి రోజు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎంతో కాలం నుంచి ప్రాబ్లంగా ఉన్న మా శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఒక రివ్యూని మేము పెట్టుకున్నాం. ఉన్న మార్కెట్టు ఇటు వస్తున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ వ్యాపారానికి కానీ ఎవరికి కూడా అనుకూల యోగ్యంగా ఎక్కడ కూడా లేదు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి, వ్యాపారం పెరగాలి, అలాగే ప్రజలకి కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి మార్కెట్ని వినియోగించుకునే స్థాయిలో ఉండాలి. ఆ యొక్క ఆబ్జెక్టివ్తో భవిష్యత్తులో ఈ మార్కెట్ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఏ జిల్లాకైనా సరే హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాతే జిల్లాలో అభివృద్ధి ఎలాగుందో ఒక ఆలోచన వస్తుంది. శ్రీకాకుళం పట్టణాన్ని మళ్ళీ మనం ఒక లెవెలప్ చేయాలనంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలని ఎంతో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. నాగావళి నడిబొడ్డున ఉన్నటువంటి పట్టణం మన శ్రీకాకుళం పట్టణం. రివర్ వ్యూ పార్క్స్ డెవలప్ చేయొచ్చు, మంచి హోటల్స్ డెవలప్ చేయొచ్చు, రోడ్స్ కానీ కనెక్టివిటీ పార్క్స్ ఇవన్నీ కూడా చాలా చేయొచ్చు. మరి దానికి ఒక ఆలోచన ముందుగా రావాలి. ఇక్కడ కూడా ప్రక్షాళన చేసే పరిస్థితిలో ముందుకు నడిపిస్తున్నాం. మంచి డిజైన్స్తో, మంచి ఆలోచనతో, ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. రివర్ వ్యూ డెవలప్మెంట్ పార్క్ కూడా ఒకటి ఉంది. అలాగే కలెక్టరేట్, కొత్త కలెక్టరేట్ కూడా అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ తాలూకా హెడ్ క్వార్టర్స్ అది కూడా మళ్ళీ రెనోవేట్ చేయాలని, మనకి ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది, న్యూ బస్ కాంప్లెక్స్ ఉంది, ఈ రెండింటినీ కూడా పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని ఇలా మంచి మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 కార్యక్రమం ఉగాదితో మొదలుపెట్టారో దానికి ఒక వేదికగా శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఏ ప్రభుత్వానికైనా ఏ పరిపాలనకైనా